ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా డస్ట్ బన్నీ. హాలీవుడ్ స్టార్ నటుడు మ్యాడ్స్ మిక్సెన్స్ నటించిన ఈ యాక్షన్ హారర్ ఫ్యాంటసీ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి, మంచం కింద ఉన్న భూతం కథ ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక 8 ఏళ్ల చిన్న అమ్మాయి తన మంచం కింద ఒక వింత భూతం, అదే డస్ట్ బన్నీ ఉందని, అది తన కుటుంబాన్ని తినేసిందిగా గట్టిగా నమ్ముతుంది. ఈ భూతం నుండి బయటపడడానికి తన ఇంటి పక్కనే ఉండే ఒక వింత వ్యక్తి మ్యాడ్స్ మిక్సెన్స్ సహాయం కోరుతుంది. అసలు ఈ మంచం కింద నిజంగానే భూతం ఉందా, లేక అది ఆ అమ్మాయి భ్రమ మాత్రమేనా? ఈ చిన్న పాప తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనేది ఈ సినిమా స్టోరీ. మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే, మ్యాడ్స్ మిక్సెన్స్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా సీరియస్గా, ఇంటెన్స్గా ఉంటుంది. చిన్న పాప కూడా చాలా బాగా నటించింది. కాన్సెప్ట్ విషయానికి వస్తే, మనం చిన్నప్పుడు మంచం కింద భూతాలు ఉంటాయని భయపడేవాళ్ళం కదా, అదే పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్గా తీశారు. విజువల్ మ్యూజిక్ విషయానికి వస్తే, సినిమా డార్క్ అట్మాస్ఫియర్, సౌండ్ ఎఫెక్ట్, హారర్ ఫీల్ బాగా క్రియేట్ చేశారు. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే, సినిమా అక్కడక్కడ కొంచెం స్లోగా సాగుతుంది. అందరికీ ఈ పేసింగ్ నచ్చకపోవచ్చు. హారర్ డోస్ విషయానికి వస్తే, మీరు విపరీతమైన భయం కలిగించే దెయ్యం సినిమా అనుకుంటే పొరపాటే. ఇది హారర్ కంటే ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్కు దగ్గరగా ఉంటుంది. చివరిగా చెప్పాలంటే, డస్ట్ బన్నీ ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న హారర్ ఫ్యాంటసీ సినిమాలు నచ్చితే, అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఈ సినిమా ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు. ముఖ్యంగా మ్యాడ్స్ మిక్సెన్స్ ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మరి ఈ సినిమాని మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సెలవు, బాయ్.